ఫుటేజ్ ఇస్తే మీకు కావాల్సిన డాక్యుమెంట్ల మీద వందలు వేల సంతకాలు తీసుకుంటారు, ఏమేమి చేసుకుంటారో చేసుకోమని అడుగుతున్నాం. రైట్. కోటేశ్వర గారు మీరు చెప్పండి, వారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. ఇటు కాంగ్రెస్ నుంచి మరి వారు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈవేమి ఇవ్వలేదు అని వారు అంటున్నారు. మరి బీజేపీ సైడ్ నుంచి ఖచ్చితంగా ఇస్తారు అని వారు అంటున్నారు. మరి ఈసీ ఎలాంటి బాధ్యత వహించాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు కావచ్చు లేదా ఆరోపణలు కావచ్చు, దానికి సంబంధించి అఫిడవిట్ ఇవ్వమని ఈసీ అడిగింది. అడగటంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు, ఇవ్వచ్చు. కానీ అదే ఎన్నికల కమిషను బీహార్లో ఓటర్ల జాబితాలో మమ్మల్ని చేర్చండి అంటూ ఓటర్లు సంతకం చేసి ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి రుజువు ఆధార్ కార్డు లేకపోతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కార్డు అంటే దాన్ని మేము తీసుకోమని చెప్తున్నారు. ఎందుకు తీసుకోరు? వాళ్ళు అఫిడవిట్ ఇస్తున్నారు కదా, ప్రతి ఓటరు లేదా ప్రతి కుటుంబం అఫిడవిట్ ఇచ్చి ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధారం ఇది అని చెప్తే ఆ ఆధార్ కార్డు లేకపోతే ఆ ఓటర్ ఐడి గుర్తింపు కార్డు ఫ్రాడా కాదా అని తేల్చాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్ తేల్చాలి. కానీ మేము తీసుకోము, అప్లికేషన్లో తీసుకోము, వాటిని ఇచ్చేటువంటి దాంతో మేము తీసుకోమని చెప్పేసి అడ్డం తిరుగుతూ ఉంది. మరి దానికేమి రైట్ ఉంది? ఆ విధంగా చూసుకున్నప్పుడు ఓటర్ల లిస్టు ఓటర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాంకులకు ఇచ్చారు, లేకపోతే రేషన్ కార్డులకు ఇచ్చారు, అదే ఆధార్ కార్డు అదే గుర్తింపు కార్డు ఇతర అనేకమైనటికి ఇచ్చినప్పుడు వాటన్నిటికీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది డూప్లికేట్ కార్డు అని చెప్పేసి తేల్చాల్సింది ఎన్నికల కమిషను. తేల్చమనండి. ఆ బాధ్యత తీసుకోకుండా మేము అది ఇస్తే మేము తీసుకోము, అప్లికేషనే తీసుకోము, అఫిడవిట్నే అంగీకరించమని చెప్పేసి అంటున్నది ఇది కదా. మరి దానికి అక్కడేమో దాని రూల్స్ దానికి, ఇక్కడికి వచ్చేసరికేమో ఆ ఆరోపణలు కాదు అఫిడవిట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. అడగటం తప్పని కాదు, కానీ నీకు ఇచ్చినటువంటి అఫిడవిట్ మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత ఇదే కదా. ఒకవేళ రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇస్తారు, విచారణ జరిపించి ఫ్రాడ్డా లేదో తేలుస్తారు. అదేవిధంగా బీహార్లో ఓటర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చి మేము జెన్యూన్ ఓటర్స్ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తే అఫిడవిట్ ఇస్తే కాదా లేదా తేల్చాల్సింది వాళ్ళు. కానీ దాన్ని మేము అంగీకరించాం, ఆధార్ కార్డును అంగీకరించాం, ఓటర్ ఐడి కార్డును అంగీకరించాం అని చెప్పడానికి ఎన్నికల కమిషన్ మరి అదేం వాదన అది, అదేం తర్కం అది? అందుకని రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక తీవ్రమైనటువంటి ఒక అంశాన్ని చెప్పారు. సుమోటగా తీసుకోండి, మీ సొమ్మేం పోయింది? దాని ఏమన్నా ఇప్పుడు ఏమన్నా రాహుల్ గాంధీ ఆ విధంగా చెప్పినంత మాత్రాన్ని ఎన్నికల కమిషన్ ఏమన్నా సుప్రీంకోర్టులోనో లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఏమన్నా బోనెక్కించిపోతున్నారా? కాదు కదా, అటువంటిది ఏమి లేదు కదా, ఆ విధమైనటువంటి ప్రక్రియ ఏమి లేదు కదా. మీరు మీ సత్యాలతను నిరూపించుకోవడానికి మేము ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం దీన్ని, రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాన్ని, ఫలానా చోట్ల ఫలానా విధంగా జరిగిందని చెప్పారు, అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి నిరూపించుకోండి. ఏమవుతుంది? అనవసరమైనటువంటి వివాదాన్ని తర్కాన్ని పొడిగించడం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్. వినోద్ గారు చెప్పండి సార్, చెప్పండి. వినోద్ గారు మీరు చెప్పండి, మరి ఇంతకీ ఇప్పుడు ఈసీ ఏం